హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే బయలుదేరేసామండి ఇంటికి వెళ్ళడానికి, కానీ క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా ఈరోజు ఉండేసి ఒక దగ్గరికి అయితే వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యామన్నమాట. ఇంకా అది చూసుకొని తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. ఇంకా బెంగళూరు కదా వెళ్ళేది, ఇంకా ఏదో ఒకటి పట్టుకొని రాకపోతే మనకి మనశ్శాంతి ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసమని చెప్పేసి మేము వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటా అన్నది మీకు దారిలో చెప్తాను రండి. ఫస్ట్ అయితే మేము ఊరికైతే బయలుదేరేసామండి. కాకపోతే మధ్యలోనే ఎందుకో ఆగాలి అనిపించింది. ఇంకా మా పూజ వాళ్ళు అయితే ఉండండి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా వాళ్ళ మాట కాదని ఎలా వెళ్ళేది అని చెప్పేసి మేమైతే ఉండిపోయాం. ఇంకా ఉండి ఊరికే ఎందుకు ఉండడం, ఏదో ఒక చోటుకైతే వెళ్ళేసి వద్దాం, నాకు వీడియోకి పనికొస్తుంది, చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఫైనలీ ఫినిక్స్ మాల్ అయితే ఫైనల్ చేసామండి. ఇంకా వచ్చేసామన్నమాట. అంటే మా చెల్లి వాళ్ళ రూమ్కి ఇక్కడికి కొంచెం దగ్గరే, నడిచే వచ్చేసామండి. ఒకవేళ కార్లో వచ్చినట్టయితే కొంచెం ఫాస్ట్గా వచ్చేవాళ్ళం, కానీ దానికి వేరే పార్కింగ్ అని, దానికి అమౌంట్ అని, ఎందుకు అదంతా నసా అని చెప్పేసి మేము నడుచుకొని వచ్చేసామండి. ఇంకా తినింది కూడా అరుగుతుంది కదా అన్నట్టు. ఇంకా ఇదేనండి ఫినిక్స్ మాల్. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. ఇంకా మా అమ్మ మా చెల్లి వీళ్ళైతే చూసారంట. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. పేరు కూడా రేరండి వినడం. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. నేనైతే వచ్చేసాను, కానీ గుండెలో కొట్టుకుంటూ ఉందన్నమాట. ఏంటి అంటే నాకైతే ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. అప్పటికి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అంటే డౌన్లోడ్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ రెడీ చేసుకుంటూ ఇలా ఉన్నానన్నమాట. ఇంకా ఏ ఒక్కరోజు కూడా నేను గ్యాప్ ఇవ్వకుండా లాంగ్ వీడియోస్ మొత్తం అప్లోడ్ చేసేసి డిలీట్ చేసేస్తున్నానండి. అప్పుడే నాకు స్టోరేజ్ కొంచెం స్పేస్ ఇస్తుంది అనమాట. ఇంకా నా ఫోన్తో ఈ బాధ నిజంగా ఎవ్వరు పడరు, అంత బాధపడుతున్నానండి. ఇంకా ఏదో ఒక రోజు నాకు కూడా మంచి రోజులు రాకపోవు, వెయిట్ చేస్తున్నాను. ఇంకా మేమైతే ఫినిక్స్ మాల్కి అయితే వచ్చేసాం కదా. చూడ్డానికి మాత్రం నిజంగా మేము ఈవినింగ్ టైంలో వచ్చామండి. ఇంకా ఈవినింగ్ టైంలో రావడం చాలా మంచిదైందనమాట. చల్లటి వాతావరణం, ఇంకా నైట్ టైంలో ఆ లైటింగ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మీతో అంటే నేను ఒక్కటే చూస్తే ఏం బాగుంటుంది, మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోస్ తీసుకునేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, నేనైతే మీకోసమే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా మీకోసమే వెళ్తానండి. ఎందుకంటే నేను చూసింది ప్రతిదినూ మీకు చూపిద్దామని చెప్పే ఒక ఎన్నో భావంతోనే వెళ్తానమాట. ఇంకా ఫినిక్స్ మాల్ లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. ఇంకా తెలిసిందే కదా, చెక్కింగ్స్ ఎక్కడా ఉండేవే. ఇంకా చెక్కింగ్ అయితే చేసేసారు, మేమైతే లోపలికి వచ్చేసాం. స్టార్టింగ్ ఇలా ఉందండి. ఇంకా నాకైతే ఏం తీసుకోవాలా ఏంటి అసలు ఏదాన్ని తీసుకోవాలి వీడియో అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఎటు చూసినా అంటే కళ్ళు జిగేలమన్నట్టు లైటింగ్స్, అంటే ఈ బట్టలు కానీ ఈ ఫినిక్స్ మాల్లో అన్నిటికంటే బట్టలే జాస్తి ఉన్నాయండి. చాలా అంటే చాలా బట్టల మాల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట, స్టోర్స్. ఇంకా ఇక్కడ మనకు చూసుకోవచ్చు లేడీస్ బ్యూటీ పార్లర్ కానీ లిప్స్టిక్స్, ప్రతిదీ ఒక్కటని కాదు, ప్రతిదీ జెంట్స్కి లేడీస్కి కావాల్సింది ప్రతిదీ దొరుకుతుంది. అందులో మెయిన్ వచ్చేసి మనకి బట్టలే అనమాట. చాలా 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 బట్టలే స్టోర్సే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే మనం కొనలేనంతగా, అంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మనం కొనలేనంతగా ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఫస్ట్ వచ్చిన వెంటనే మేము గ్రౌండ్ ఫ్లోర్ని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. అసలు ఇవి ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయా ఏంటో కూడా తెలియదు అనమాట, చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, మా అమ్మ అయితే మారం చేస్తుంది, అంటే మా అత్తమ్మ అండి, చాలా మారం చేసింది. నేను రాను అంటే రాను అని చెప్పేసి మారం చేసింది. ఇంకా అక్కడ దిగడానికి మా అత్తమ్మ ఇలా రావడం ఫస్ట్ టైం అండి. యాక్సిలరేటర్ అసలు చూసింది ఇంతవరకు. ఇంకా అందుకోసం అని చెప్పేసి దాని మీద రావడానికి చాలా భయపడిపోయింది. అంటే చూడంగానే భయం వచ్చేసిందంట. ఇంకా ఒకసారి భయం వచ్చిందంటే అది పోదు కదా, ఇంకా అలానే ఇంకా వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసింది. అందుకోసం అని చెప్పి మేము లిఫ్ట్లో వెళ్తున్నామండి. నార్మల్గా హాస్పిటల్లో అంతా లిఫ్ట్లో అయితే వదలరు, కాకపోతే ఇక్కడైతే వదలరండి పిల్లల్ని. ఇంకా మేమైతే లిఫ్ట్లోనే వెళ్ళాం, లిఫ్ట్లోనే వచ్చాం, ఎక్కి దిగడం అంతా లిఫ్ట్లోనే. యాక్సిలరేటర్లో అయితే వెళ్ళలేదు. నేనైతే చెప్పాను ఒకసారైనా ఎక్కుదాము అని చెప్పేసి మేమంతా ట్రై చేసామండి. మా అమ్మ అయితే వెళ్ళనంటే వెళ్ళను అని చెప్పేసింది. చాలా చిన్న పిల్లలాగా అనిపించింది అనమాట నాకైతే మా అత్తమ్మ. ఇంకా సర్లే అని చెప్పేసి మేమైతే లిఫ్ట్లో అయితే వచ్చేసామండి. ఇంకా అసలు ఒకటి చూసిన దాంతో ఇంకోటి చూసేకే అవ్వలేదు. నాకు నిజంగా స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. ఫోను
క్లారిటీగా నేను తీసుకోలేదేమో అని నాకు కొంచెం కొరత అయితే ఉందండి. నాకు నిజంగా అంటే ఇంకా క్లారిటీగా చూపించాలి అనుకున్నాను, కానీ నాకు అంతగా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల ఏది తీసుకోవాలి అంటే వేస్ట్ ఏదైనా తీసుకుంటే స్టోరేజ్ ఫుల్ అయిపోతే మళ్ళీ ఏదైనా పనికొచ్చేది తీసుకోలేకపోతానో ఏమో అనే ఒక దీంతోనే నేనైతే వీడియోస్ కరెక్ట్గా తీసుకోలేదు, అంటే మనస్ఫూర్తిగా తీసుకోలేదు. ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేస్తానండి. అప్పుడైతే పెద్ద ఫోన్ తీసుకొని క్లారిటీగా మీకు చూపిస్తాను. ఫినిక్స్ మాల్ అంటే ఫినిక్స్ మాలే, దానికి నిజంగా వేరే సాటే లేదు. నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. నిజంగా ఒక్కటి చూసినట్టు ఒక్కటైతే లేదు. నేను ఇలా చెప్తుంటే మీకు ఏదోలా అనిపించచ్చండి ఏంటి అనేసి, కాకపోతే డైరెక్ట్ అక్కడ వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా నిజంగా మైండ్ బ్లోవింగ్ అనమాట. అంటే నేను ఫస్ట్ టైం చూశాను కాబట్టి నాకైతే నిజంగా చాలా చాలా నచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏ ఒక్కటి వస్తువు మనం కొనలేం. ఒకవేళ కొనాలి అంటే మాత్రం నిజంగా అది 1000లో ఉంటుందండి, వేలల్లో ఉంటుంది. ఇంకా మేమైతే ధైర్యం చేసి ఒక షాప్లోకి వెళ్ళాము. ఇంకా చూస్తూనే ఉంటే ఏం బాగుంటుంది, ఒకసారి అయితే విజిట్ చేద్దాం అన్నట్టు ఒక షాప్లోకి అయితే వెళ్ళామండి. అది కూడా చూపిస్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే ఒకటి యాక్సిలరేటర్ వెళ్ళి వచ్చేసింది అనమాట, ఇంకో సైడ్ ఎక్కాలండి పైకి. ఇంకా దానితో సహా కూడా వెళ్ళలేదన్నమాట. ఎలాగోలా ట్రై చేద్దాం అని చెప్పేసి చూసాము, కాకపోతే కుదరలేదండి. రానంటే రాను మండి పట్టుకొని కూర్చొనింది. ఇంకా చెప్పాను కదా, ఇంకా ధైర్యం చేసి ఒక షాప్లోకి అయితే వెళ్ళామండి, ఒక స్టోర్లోకి అయితే. ఇంకా ఆ స్టోర్లో పిల్లల బట్టలే ఉన్నాయన్నమాట, లేడీస్వి జెంట్స్వి ఇద్దరివి ఉన్నాయి. ఇంకా నేనైతే హితమ్మకి కొంచెం ట్రెండీగా చూద్దామని చెప్పేసి అదైతే చూసానండి. అది నచ్చింది కానీ ప్రైస్ నచ్చలేదు. ఇంక అందుకోసమని చెప్పేసి ఇంకా అక్కడ ఒక స్టోర్కి ఎట్లా లేదన్నా ఒక 5-6 మంది, ఇంకా చాలామంది ఉంటారులేండి, నేను కౌంట్ చేయలేదు, వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఎవరు వస్తారా అనేసి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళంగానే రిసీవ్ చేసుకుంటారండి. ఇంకా మేము వెళ్ళంగానే రిసీవ్ చేసుకున్నారు. మేము బట్టలు అంటే అడిగామన్నమాట, అంటే 50% ఆఫ్ అని ఇచ్చింది. అందుకోసమని చెప్పే వెళ్ళాము మేము ఆ స్టోర్లోకి. కాకపోతే ఫైనల్గా చూసుకుంటే అది 50% సేల్ ఉంది, కానీ మనకి తగ్గ అమౌంట్ కాదనమాట. అందుకోసమని చెప్పి వచ్చేసాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పచ్చో లేదో తెలియదు, కానీ అందరూ నిజంగా సినిమాలో వేసుకుంటారు కదా బట్టలు, అట్లే వేసుకుంటారండి. అంటే నేను చూడడం ఫస్ట్ టైం కదా, అందుకోసమని చెప్పి నేనైతే అలానే చూసుకొని ఉండిపోయాను. మీరు వీడియోస్లో చూస్తారు. ఇంకా ఆ నెక్స్ట్ వీడియో వస్తుంది కదా, దాంతో ఇంకా క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడైతే మేము పిల్లల సెక్షన్కి అయితే వచ్చేసామండి. ఇదైతే గేమింగ్ సెక్షన్ అనమాట. ప్రతిదీ గేమే, పిల్లల మైండ్కి సంబంధించింది, అలానే యాక్టివిటీస్కి అన్నీ అవే అనమాట. ఇంకా పెద్దలు పిల్లలు అందరూ ఆడుకోవచ్చు. ఇదొకటి మనకి పిల్లల్ని ఆడిచ్చేకి ఇదొకటి అనమాట. ఇంకా మేమైతే చింటూని బిట్టుని హితంని ముగ్గురిని ఆడిచ్చేద్దామని చూస్తున్నాం, కానీ హితి ఎందులోనూ ఆడుకోలేదనమాట. చింటూ బిట్టు అయితే పర్ఫెక్ట్గా ఆడుకున్నారు. ఇంకా ఎంతైనా జెంట్సే లేడీసే అని ఇక్కడ నిరూపించేశారనమాట వీళ్ళు. పిల్లల్ని ఒక సైడ్ ఆడిస్తుంటే ఇంకా మా మరిది మా చెల్లి వెళ్ళేసి ఇంకో సైడ్ ఏదో చూస్తూ ఉన్నారనమాట. వీటిని అన్నిటికీ కాయిన్స్ అయితే వేయాలండి. మనం ఒక టికెట్ తీసుకోవాలంట. ఇంకా ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు వచ్చినా సరే అందులోకి మనం వెళ్తామన్నమాట. అంటే లోపలికి వెళ్ళేసి విజిట్ చేయొచ్చు. అంతవరకు మనకి ఏది అన్లాక్ అవ్వదండి, లాక్లోనే ఉంటాయి. ఇంకా అదేదో కార్డు ఉంటుందంటే దాన్ని గీకితే మనము అన్లాక్ అవుతాయంట గేమ్స్ అన్నీ. ఇంకా మేము పిల్లలకైతే ఆ గుర్రం ఉంది కదా, దాన్ని ఎక్కిచ్చేసాము. కాసేపు ఆడుకున్నారండి. ఇంకా మనకు తెలిసిందే కదా, మన చింటూ బిట్టుకి ఎక్కువ అంటే బండ్లు ఇష్టం అనమాట, అంటే వెహికల్స్ ఎక్కువ ఇష్టం. ఇంకా అలా వదలంగానే బిట్టు మాత్రం నిజంగా కార్ని సూపర్గా నడిపాడు. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, లెంత్ అవుతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. ఇంకా అక్కడే తీసుకున్న కొన్ని పిక్స్ అండి. ఇంకా నేనైతే మా వారు అంటే స్పెషల్లీ ఎప్పటి నుండో అడుక్కుంటున్నారు హెయిర్స్ అలా వదిలేయమని చెప్పేసి, ఇవాళ అలా వదిలేసానండి. అంటే నార్మల్గా మొత్తం వదిలేసామన్నారు, ఇంకా నేను అలా జడేసుకొని వదిలేసాను. ఇంకెలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే ఫొటోస్ ఇలా దిగామన్నమాట, కొన్ని పిక్స్. నెక్స్ట్ వీడియో ఇంకా సూపర్గా ఉంటుందండి. అందులో మీకు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే చూపిస్తానమాట, అంటే సినిమా హీరోయిన్ అయితే చూపిస్తాను. డోంట్ మిస్ అయితే అస్సలు అవ్వద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీకు మళ్ళీ కలుస్తానండి. బాయ్ అందరికీ.